ఈ రోజు ఎవరి ఆరాధన? నవరాత్రి 7వ రోజు మనం కాలరాత్రి దేవిని ఆరాధిస్తాం. కాలరాత్రి అమ్మవారి శరీరం నల్లని రంగులో ఉంటుంది. ఆమె జటాజూటం విరజిమ్ముతూ గాఢమైన రాత్రిలా కనిపిస్తారు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేయిలో ఇనుప వజ్రాయుధం. ఒక చేయి అభయముద్రలో, మరొక చేయి వరముద్రలో. ఆమె వాహనం గుర్రము. కాలరాత్రి భయానక రూపంలోనూ కరుణామయి. ఎందుకు కాలరాత్రి అని పేరు వచ్చింది? కాల అంటే చీకటి లేదా మరణం అని అర్థం. రాత్రి అంటే అంధకారం. ఒక పౌరాణిక గాథ ప్రకారం మహిషాసురుని సైన్యం పెరిగి లోకాలు భయంతో వణికినప్పుడు పార్వతీదేవి తన లోపల దాగి ఉన్న దివ్యశక్తిని వెలికితీసింది. ఆమె తన స్వచ్ఛమైన వెలుగు శరీరాన్ని విడిచి ఉగ్ర రూపంగా అవతరించగా ఆ రూపం చీకటి రాత్రిలా నల్లగా కనిపించింది. ఆ భయానకమైన రూపం రాక్షసులకు మరణ రాత్రిలా అనిపించింది. అందుకే ఆమెను కాలరాత్రి అని పిలిచారు. భక్తుల కోసం మాత్రం అదే రూపం భయం తొలగించే రక్షకురాలు. అర్థం, రాక్షసులకు ఆమె మరణ చీకటి, కానీ భక్తులకు మాత్రం కరుణా వెలుగు. ఈ రోజు మహిషాసురుడు తన సైన్యంలో అత్యంత భయంకరమైన రాక్షసులను పంపాడు. కాలరాత్రి రూపంలో అమ్మవారు ఆ అసురులను తుడిచిపెట్టేశారు. చండాముండా వధ తర్వాత యుద్ధం మరింత ఉధృతమైంది. అసుర సైన్యం లోకమంతా భయంతో వణికేలా అయింది. కాలరాత్రి అసుర సంహారిణి. కాలరాత్రి అమ్మవారు సహస్రార చక్రానికి అధిష్టాన దేవి. సహస్రార చక్రం తలపై కిరీటం వద్ద వైలెట్ లేదా తెలుపు రంగులో 1000 దళాల కమలం లాగా ఉంటుంది. దీని బీజాక్షరం మౌనం. ఈ చక్రాన్ని జాగృతం చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటంటే ఆధ్యాత్మిక విముక్తి కలుగుతుంది, పరమాత్మతో ఏకత్వం లభిస్తుంది, భయం తొలగిపోవడం, విశ్వాసం పెరగడం జరుగుతుంది. ఈ చక్రాన్ని జాగృతం చేసుకునే పద్ధతులు ఏంటంటే తలపై 1000 దళాల కమలం విరబూస్తున్నట్టు ఊహిస్తూ ధ్యానం చేయాలి. ఓం లేదా నిశ్శబ్ద ధ్యానం చేయాలి. లోతైన శ్వాస సాధన తీసుకోవాలి. తలపై తెల్లని వెలుగుతో మైండ్ని కేంద్రీకరించాలి. కాలరాత్రి అమ్మవారిని నల్లని పువ్వులు లేదా ఎరుపు పువ్వులతో ఆరాధిస్తారు. మంత్రం ఏమిటంటే ఓం దేవి కాలరాత్రే నమః. ఆమెను ఆరాధిస్తే భయం తొలగి ధైర్యం, శక్తి కలుగుతాయి. నవరాత్రి 7వ రోజున భక్తులు నీలం రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. నీలం శాంతి, ఆత్మవిశ్వాసం, ధైర్యానికి సంకేతం. ఇలా ఆరాధన చేస్తే భయం తొలగిపోతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, శక్తి లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.